హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో హ్యాస్ బ్యూటిఫుల్ హ్యాస్ యూ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 24ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మిస్టర్ చాజో లాంటి చాలా పెద్ద వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలంటే మీరు ఎంతో కొంత డ్రింక్ అనేది తాగాలి కదా అని చెప్పి హీరోయిన్ అయితే ఫోర్స్ చేస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ అయితే సరేలే వైన్ తాగుదామని చెప్పి అనుకుంటే వైన్ కాకుండా వేరే డ్రింక్ అయితే ఇస్తారన్నమాట. ఇదంతా చూసిన హీరో అయితే అంటారు, మీరు ఎందుకని వేరే డ్రింక్ ఇస్తున్నారు, తనకి ఇష్టం లేకపోతే బలవంత పెట్టకండి అని చెప్పి హీరో అయితే ముఖం మీద చెప్తారు. ఇది విన్న చాజో అయితే ఇలా అంటాడు, హీరో చెప్పింది కరెక్టే, ఒక అమ్మాయికి ఇష్టం లేకుంటే మనం బలవంత పెట్టకూడదు. సరే నేనైతే ఇప్పుడు డ్రింక్ చేస్తాను, మీరు కూడా నాతో కలిసి డ్రింక్ చేయండి అని చెప్పి హీరోకి అయితే డ్రింక్ అనేది ఆఫర్ చేస్తాడనమాట. హీరో మాత్రం సైలెంట్ గా అలా చూస్తూ ఉంటాడు, ఎందుకంటే హీరోకి ఎనర్జీ ఉంటది కదా. కానీ చాజో మాత్రం డ్రింక్ అంతా తాగేస్తాడనమాట. చూసిన వాళ్ళందరూ చాజో మీరు చాలా కూల్, బాగా చేశారు, బాగా కేపబుల్ అని చెప్పి పొగుడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఈయనైతే అంటాడనమాట, చాజో చాలా బాగా డ్రింక్ చేశారు, మీరు కూడా చాజో చెప్పినట్టు లిక్విడ్ అనేది తాగొచ్చు కదా, ఆల్కహాలే కదా తాగండి అని చెప్పి హీరోని అయితే ఫోర్స్ చేస్తారన్నమాట. ఇదంతా చూసిన హీరోయిన్ అయితే చాజో కోసం నేనైతే డ్రింక్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే డ్రింక్ తీసుకుంటూ ఉంటది. తాగుదాం అనుకునేసరికి మన హీరోయిన్ చేతుల్లో నుంచి హీరో అయితే డ్రింక్ అనేది తీసుకొని ఫుల్ గా తాగేస్తూ ఉంటాడు. హీరో తాగడం చూసిన మన హీరోయిన్ మాత్రం ఫుల్ టెన్షన్ అయితే అయిపోతుంది అన్నమాట. హీరోకి ఆల్కహాల్ ఎనర్జీ అనేది ఉంది అని చెప్పి ఇంకా హీరో మాత్రం ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్ గా అయితే ఉంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారన్నమాట, నాకు తెలుసు హీరో డ్రింక్ తాగుతాడని, ఒక అందమైన అమ్మాయి కోసం ఏ హీరో తాగడు చెప్పండి, మన హీరో అయితే తాగాడు అని చెప్పి అందరూ అయితే అంటారన్నమాట. అలా అనేసరికి హీరో అయితే సరే నాకు వేరే పని ఉంది, నేనైతే ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. హీరోయిన్ ని తీసుకొని ఇంకా వెంటనే కార్లో అయితే కూర్చుంటాడు. హీరో అయితే అడుగుతాడు తన అసిస్టెంట్ ని, అర్జెంట్ గా నాకు టాబ్లెట్ అనేది ఇవ్వు అని. తన అసిస్టెంట్ అయితే అడుగుతాడు, మళ్ళీ మీరు వైన్ తాగారా అని. అవును అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరో వెంటనే టాబ్లెట్స్ వేసుకునేసరికి హీరోయిన్ అయితే అంటది, హాస్పిటల్కి కావాలంటే మనం వెళ్దాం, డాక్టర్కి చూపించుకుందాం ఒకసారి అని చెప్పి అనేసరికి మన హీరో మాత్రం ఏం పర్లా, నేను బాగానే ఉన్నా అని చెప్పి తన అసిస్టెంట్కి అయితే చెప్తాడు, మీరు కొంచెం చాజో మీద జూన్సో మీద కన్ను అయితే వేసి ఉంచండి, వాళ్ళు మన వెనకాల ఏదో చేస్తున్నారని నాకైతే డౌట్ ఉంది అని చెప్పి అనగానే ఇక్కడ అసిస్టెంట్ ట్యాంక్ కూడా సరే బాస్ అని చెప్పి అంటాడనమాట. అయితే హీరోయిన్ కి కాల్ చేసి ఇలా అయితే చెప్తాడనమాట, అర్జెంట్ గా మనకి ఒక సమస్య అయితే వచ్చింది, మీరు రికమెండ్ చేసి ఫ్యాంగ్ మెన్ కి ఆపరేషన్ అనేది చేయించారు కదా, ఆమె ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ ఆమెకి మళ్ళీ ఏదో ప్రాబ్లం అనేది వచ్చిందంట, డాక్టర్స్ అయితే కాల్ చేశారు, అంటే ఏం జరిగింది అసలు అని హీరోయిన్ అయితే అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, మీరు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే చెప్తాది అనమాట, నేను అర్జెంట్గా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అని చెప్పి ఆ మాటకి హీరో అయితే సరే నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం లేదు లేదు నేను వెళ్తానులే అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, నేను తీసుకువెళ్తానని చెప్పి అన్నాను కదా, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి హీరో సీరియస్గా చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటది. ఇంకా వెంటనే ఇక్కడ చాంగ్జాంగ్ దగ్గరికి వెళ్తారన్నమాట. ఇంకా చాంగ్జాన్ అయితే చెప్తాడు, తన యాక్సిడెంట్ ఏదో అవ్వినట్టుంది, ఈ హాస్పిటల్లో మాత్రం తనకి ఏమవ్వలా, కానీ బహుశా ఇంటికడే ఎక్కడో స్లిప్ అయి పడిపోయినట్టుంది, మళ్ళీ తన నడుంకి దెబ్బ అయితే తగిలింది అని చెప్పగానే హీరోయిన్ అయితే అంటది, ఒకవేళ తను పొరపాటున పడిపోయినా అంత సీరియస్గా ఏమైనా అవుతుందా తనకి, మీరు చెప్పగలరా తన కండిషన్ సీరియస్ అని అనగానే చాజో అయితే అంటాడు, తన కండిషన్ అంత సీరియస్గా ఏమీ లేదు, మళ్ళీ సర్జరీ చేస్తే సెట్ అయిపోతుంది, కానీ టైం లోపు చెయ్యాలి, ఒకవేళ ఇదంతా ప్రొడక్ట్ వల్లే జరిగింది అని చెప్పి అంటే నాకైతే తెలీదు, కానీ పర్ఫెక్ట్గానే ఉంది ప్రొడక్ట్ మాత్రం అని చెప్పి అంటాడన్నమాట చాంగ్జాన్. ఇదంతా వినగానే హీరోయిన్ అయితే మీరేమంటున్నారు, మేము చేసిన ప్రోడక్టే తప్పు అంటున్నారా, ఆ ప్రోడక్ట్ వల్ల ఏదో రాంగ్ జరిగింది అంటున్నారా అని చెప్పి అనగానే హీరో మాత్రం అవేమీ కాదు, ఫస్ట్ ఆమె మెడికల్ రిపోర్ట్స్ అనేవి నాకు చూపించండి అని హీరో అయితే చాంగ్జాన్ ని అడగడంతో చాంగ్జాన్ కూడా సరే నేను మెడికల్ రికార్డ్స్ అనేవి తీస్తాను అని చెప్పి అంటాడనమాట. ఆమె మెడికల్ రికార్డ్స్ అనేవి తీస్తాడు, సిటీ స్కాన్ రిపోర్ట్ అండ్ స్కెల్టన్ సంబంధించిన ఎక్స్రే ప్రతి ఒక్కటి తీస్తాడనమాట. ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు హీరోకి అయితే నెక్ అంతా దురదగా ఉంటది, ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల తనకి ఎలర్జీ అనేది ఫామ్ అయిపోయి రెడ్ గా అయితే అయిపోతుంది. ఇదంతా మన హీరోయిన్ కూడా గమనిస్తుంది అనమాట. ఇంకా అప్పుడే అక్కడికి లీలీ అయితే వస్తుంది. లీలీ వచ్చి ఒకసారి మనం పేషెంట్ ని కలిస్తే బాగుంటది అనుకుంటా కదా అని హీరోయిన్ అనగానే హీరోయిన్ కూడా అవును అని చెప్పి అంటది. ఇంకా హీరోకి అయితే చెప్తుంది, నేను ఆ పేషెంట్ ని కలవడానికి అయితే వెళ్తున్నానని. హీరో కూడా సరే వెళ్ళాని అంటాడు. ఇంకా అక్కడికి ఫ్యాంగ్మింగ్ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. ఫ్యాంగ్మింగ్ అయితే అంటది, నువ్వేమీ భయపడకు, నీ ఇంజురీ క్యూర్ అయిపోతుంది అనగానే ఇక్కడ ఫ్యాంగ్మింగ్ అయితే హీరోయిన్ కి ఏదో చెప్పాలనుకుంటుంది. నిజానికి ఏం జరిగిందంటే అని చెప్పబోయి ఇంకా హీరోయిన్ ఫేస్ అయితే చూస్తూ ఉండేసరికి ఏమీ లేదు,
ఏమీ జరగలేదు అని చెప్పి మాట అయితే మార్చేస్తుందన్నమాట. ఇదంతా గమనించిన హీరోయిన్ అయితే లీలీ వంక అయితే చూస్తుందన్నమాట. ఇంకా లీలీ కూడా డౌట్గా అనిపించి హీరోయిన్ వంక చూడడంతో ఇక్కడ లీలీ అయితే అంటది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మేము మీకు హెల్ప్ చేస్తాము, ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయగలం అని చెప్పి అంటది. ఆ మాటకి ఇక్కడ ఫ్యాంగ్మింగ్ అయితే అంటదన్నమాట, ఏం ప్రాబ్లం లేదు నాకైతే, కానీ నా వల్ల మీరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు కదా, నేను మీకు సారీ అనేది చెప్పాలనుకుంటున్నాను, నా వల్లే కదా ఇదంతా అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే అయ్యో అదేమీ లేదు, మీకు మళ్ళీ సర్జరీ అనేది జరుగుతుంది, డాక్టర్స్ మళ్ళీ మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు, జస్ట్ మీరు రెస్ట్ తీసుకుని డాక్టర్స్ ఏం చెప్పారో అలా చేస్తే సరిపోతుంది, మీరు క్యూర్ అయిపోతారు, మీరు టైంకి ఫుడ్ తిని మంచిగా నిద్రపోతే సరిపోతుంది, అంతా క్యూర్ అయిపోతుంది అనగానే అక్కడ ఫ్యాంగ్మింగ్ కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ అండ్ లీలీ అయితే బయటకు అనేది వచ్చేసాక హీరోయిన్ అయితే ఇలాగంటది, నాకెందుకో కానీ ఫ్యాంగ్మింగ్ ఈ రోజు కొంచెం విచిత్రంగా ప్రవర్తించిందని అనిపిస్తుంది, నీకు కూడా అనిపించిందా అని లీలీని అడగగానే అవును, తను ఏదో చెప్పబోయింది కానీ చెప్పలేదు, నాకు కూడా ఏదో సస్పీషియస్గా అనిపిస్తుంది, సంథింగ్ ఫిషీ అని చెప్పి అంటారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదే అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. మన ప్రొడక్ట్ క్వాలిటీ కూడా బాగుంది కదా అనగానే బాగుందని లీలీ అంటది. ఇంకా లీలీ అక్కడే హీరోయిన్ అయితే చూస్తుందన్నమాట. ఇంకా హీరోయిన్ నాపి ఇదిగో హీరో ఇక్కడే ఉన్నాడని చూపించేసరికి ఇక్కడ లీలీ అయితే హీరోని పలకరిస్తుంది. ఇంకా హీరోతో ఇలా చెప్తుంది, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు కదా, కొంచెం మా ఫ్రెండ్ని ఇంటికాడ డ్రాప్ చేస్తారా, నాకు వేరే పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి హీరోతో చెప్పి అక్కడి నుంచి లీలీ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నేను ట్యాక్సీ తీసుకుని వెళ్తానులేండి అని చెప్పి అనగానే మన హీరో మాత్రం లేదు, నేను డ్రాప్ చేస్తాను, నేను తీసుకువెళ్తాను అని చెప్పి అంటాడు. ఇంకా అలా హీరో కూడా సరే అనేసరికి ఇంకా హీరోయిన్ కూడా హీరోతో పాటు వెళ్తుందన్నమాట. మన హీరో మాత్రం హీరోయిన్ని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ టెన్షన్ పడుతుందని చూసి రిజల్ట్స్ ఇంకా రాలేదు కదా, రిజల్ట్స్ వచ్చే వరకు ఎక్కువగా థింక్ చేయమాకు, ఎక్కువ నర్వస్ అవ్వమాకు అని చెప్పి అంటాడనమాట. అయ్యో మనం హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఒకసారి మీరు కూడా డాక్టర్కి చూపించుకుంటే బాగున్నేమో అలర్జీ గురించి అనగానే హీరో అయితే అంటాడు, నేను బాగానే ఉన్నాను, నా గురించి అయితే నువ్వు వరీ అవ్వమాకు అని చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ని ఇంటికడ డ్రాప్ చేయడానికి వెళ్తారన్నమాట. నేను వెళ్తాను అనగానే నేను కూడా నీతో పాటు ఇంటి దాకా వస్తాను అని చెప్పి హీరో అంటాడు. ఇంకా అలా హీరోయిన్ వెనకాల అయితే వెళ్తూ ఉంటాడనమాట మన హీరో ఇంటి దాకా అయితే. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాక హీరో అయితే హీరోయిన్ ఒకసారి ఆగమంటారు. ఇంకా అలా హీరోయిన్ దగ్గరికంటూ వెళ్ళి, ఎందుకని నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని చెప్పి హీరోయిన్ని అడిగేసరికి మన హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా అయితే హీరోని చూస్తూ ఉంటుందన్నమాట. హీరో అయితే అడుగుతాడు, నేను ఇచ్చిన నెక్లెస్ నీకు నచ్చలేదా, అందుకే కదా నువ్వు వేసుకోలేదు అని చెప్పి అడగగానే మన హీరోయిన్ అయితే లేదు, అది నిజమైతే కాదు మీరు అనుకునేది అని చెప్పి అంటది. మరి ఎందుకని నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు భయపడుతున్నావా, ఎందుకు వేసుకోలేదు మరి ఆ నెక్లెస్ని అని చెప్పి అడగగానే మన హీరోయిన్ మాత్రం చెప్తుందన్నమాట, నాకు అసలు తెలియడం లేదు మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అని, అందుకే అని చెప్పి అంటది. ఇది విన్న హీరో అయితే నువ్వు ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలని చెప్పి అనుకుంటున్నావో చెప్పు అని చెప్పి అడగగానే మన హీరోయిన్ ఏమీ మాట్లాడదు. ఇంకా అప్పుడే వెనకాల మింగ్ అయితే చూసేస్తుంది అనమాట వీళ్ళిద్దరిని. మిస్టర్ హ్యాన్ మీరు ఇక్కడేంటి అని చెప్పి హీరోయిన్ అనేసరికి మన హీరోయిన్ అయితే కొంచెం షైగా ఫీల్ అయ్యి లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మింగికి మొత్తం అయితే అర్థమైపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని. మీరు కూడా లోపలికి వస్తారా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. మన హీరో అయితే లేదు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే మింగ్ చేతిలో ఉన్న గార్బేజ్ని అయితే చూసి, ఆ గార్బేజ్ నాకు ఇచ్చే, వెళ్ళేదారిలోనే కదా నేను పాడేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా మింగ్ కూడా హీరోకి ఇచ్చేసి ఫుల్గా ఇంప్రెస్ అయితే అయిపోతుంది. ఇంకా హీరో అయితే ఇలా అంటదన్నమాట అరుచుకుంటూ, మిస్టర్ హ్యాన్ ఎంత మంచివాడో తెలుసా, నాకు హెల్ప్ చేశాడు, నీకు కరెక్ట్గా సెట్ అవుతాడని చెప్పి అరుస్తుందన్నమాట. కానీ మన హీరోయిన్ మాత్రం బెడ్రూమ్లో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది హీరో మాటలకి. ఇంకా ఏం చేయాలో ఏమో అర్థమవుదు, ఎందుకురా నాకు ఈ తలనొప్పి అని చెప్పి అనుకుంటుంది అనమాట. స్మైలీ అయితే లీలీతో అంటాడు, ఫ్యామిలీలో ఏదో అర్జెంట్ ఎమర్జెన్సీ, నేనైతే వెళ్ళాలి అని చెప్పి అనగానే లీలీ అయితే అంటది, ప్రతిసారి నీ ఫ్యామిలీలో ఏదో ఒక ఎమర్జెన్సీ అయితే ఉంటుంది, నేనెప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళమన్నా నువ్వైతే మీ ఇంటికి తీసుకెళ్ళవు, నా ఇంట్లోనే ఉంటావు, అసలు నీకేం ప్రాబ్లమో నాకు అర్థమవట్లే, బహుశా నువ్వు వేరే అమ్మాయిని ఎవరైనా నీ ఇంట్లో పెట్టావా ఏంటి, అందుకే దాస్తున్నావా అనగానే ఇక్కడ స్మైలీ అంటాడు, అలా ఏమీ అనుకోకు, నా జీవితంలో ఉన్న ఒక అమ్మాయివి నువ్వే ఇప్పుడు అని చెప్పి అంటాడనమాట. అలాగైతే నువ్వు మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను అని చెప్పి లీలీ అడిగేసరికి ఇక్కడ తనైతే నాకు కొంచెం టైం అనేది ఇస్తావా ప్లీజ్ అని చెప్పి అడుగుతాడు స్మైలీ. లీలీ అయితే అంటది, 10 days కావాలా, 1 month కావాలా, లేదా 1 year కావాలా, ఎంత టైం కావాలో నువ్వే చెప్పు, ఎప్పుడు అడిగినా ఏదో ఒక వంక చెప్తూనే ఉన్నావు, నాకు అసలు అర్థం అవ్వట్లేదు, ఎందుకు నాకు ఏమీ చెప్పట్లేదు నువ్వు అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి ఇక్కడ తినైతే అంటాడనమాట, టైం వచ్చినప్పుడు నీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను చెప్తాను, నిజమే నీకు చెప్పకపోవడం నా తప్పే, కానీ నాకు కొంచెం టైం ఇవ్వు, ఇప్పుడైతే నేను వెళ్ళాలి అని అనగానే ఇక్కడ లీలీకి కోపం వచ్చి సరే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి కోపంగా అయితే అంటదన్నమాట. త్వరగా పడుకో నువ్వు మాత్రం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాంగ్ది అయితే చాజోని మీట్ అవ్వడానికి అయితే వస్తుంది. ఇంకా చాజోన్ అయితే అడుగుతుంది అనమాట, ఎందుకు మీరు నన్ను కలవాలని అనుకుంటున్నారా అనగానే ఇక్కడ చాజో అయితే అడుగుతాడు, హ్యాంగ్ టంగ్ ఎప్పుడైనా డ్రింక్ చేయడం నువ్వు చూసావా, నేనైతే ఇప్పటి వరకు
చూడలేదు తను డ్రింక్ చేయడం అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక్కడ జాంగ్ది అంటది, తనకి ఆల్కహాల్ అలర్జీ అనేది ఉంది, తను ఎప్పుడూ జీవితంలో డ్రింక్ అనేది తాగడు అని చెప్పి అంటది. లేదు తను తాగాడు, ఈరోజు డిన్నర్కి అయితే మాతో పాటు వచ్చాడు, తను ఆల్కహాల్ బాటిల్ మొత్తం నాతో పాటు కలిసి తాగేశాడు తెలుసా అని చెప్పి అంటాడు. ఇది విన్న జాంగ్ది అయితే నిజంగా తను తాగాడా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇంకా చాసో చెప్తాడు, అక్కడికి హీరోయిన్ కూడా వచ్చింది అండ్ హీరోయిన్ ని మేము డ్రింక్ చేయమన్నాం కానీ తన బదులు హీరో అయితే తాగాడు ఆ డ్రింక్. ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారో తెలుసా, తనకి ఇష్టమైన అమ్మాయి ఇబ్బందుల్లో ఉంటే తట్టుకోలేక ఆ డ్రింక్ అనేది తాగేశాడు. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తారు అని చెప్పి అనగానే, మీరు అలాగ అనుకోకండి, హీరోయిన్ కి తను జస్ట్ ఇన్వెస్టర్ మాత్రమే, ఏ ఇన్వెస్టర్ అయినా తనతో పాటు వచ్చిన అమ్మాయిని ప్రొటెక్ట్ చేయాలనుకుంటారు కదా, అలాగే ప్రొటెక్ట్ చేశారు, ఓవర్ థింక్ చేయమాకండి అనగానే, ఇంకొక విషయం చెప్పనా, ఆ ప్లేస్ లో ఎవరున్నా నేను అలా చేయను, నా ప్రాణం పోతుందని తెలిసి, కానీ ఆ ప్లేస్ లో ప్రేమించిన అమ్మాయి ఉంటే ఖచ్చితంగా చేస్తా, అది నువ్వుంటే. అలానే హీరో కూడా నువ్వుంటే అలా చేయడు కానీ హీరోయిన్ ఉంటే అయితే చేస్తాడు అనగాని ఇక్కడ జాంగ్దీకి పిచ్చి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫుల్ గా ఆల్కహాల్ అనేది తాగేసి ఇంక హీరోయిన్ మీద పగబట్టేసుకొని ఉంటది. ఇక వెంటనే ఇక్కడ ఫ్యాంగ్మిన్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. తను డ్రింక్ చేస్తున్నప్పుడు ఒక కాల్ అనేది వస్తుంది, నీతో నాకు ఒక పని ఉంది, ఆ పని అనేది చేయి, నీకు మనీ అనేది ఇస్తామని చెప్పి అంటారన్నమాట. అతను కూడా సరే అని చెప్పి అంటాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ అయితే ధర్నా అయితే చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందరూ అయితే వీడియోస్ అనేవి తీస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ కి యాంగ్చంగ్ అయితే కాల్ చేసి చెప్తాడనమాట, ఇక్కడ ఫ్యాంగ్మింగ్ లేదు, తనకి ఆపరేషన్ అనేది చెయ్యాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని, కానీ నేనైతే తన్ని తీసుకువస్తాను, మా కంపెనీ దగ్గరే ఉన్నారు అని చెప్పి ఇక్కడ యాంగ్చంగ్ తో హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఇంకా యాంగ్చంగ్ కూడా సరే అయితే తీసుకురా అని చెప్పి అంటాడు. ఇక్కడ హీరోయిన్ అయితే అందరికీ చెప్తాదన్నమాట, ఫ్యాంగ్మింగ్ ని మనం అర్జెంట్ గా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి, మీరు తన మెడికల్ రిపోర్ట్స్ చూసారా అనగానే ఇక్కడ సు అయితే అంటాడు, నేను తన మెడికల్ రిపోర్ట్స్ చూసా కానీ దాంట్లో ఏ మాత్రం మనకి మిస్టేక్ కనబట్ల, వాళ్ళ మనీ కోసం మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కావాలనే. సు అయితే హీరోయిన్ కి చెప్పడంతో హీరోయిన్ అయితే అంటదన్నమాట, లీలీ అండ్ సు మీరు ఇద్దరు నాతో రండి, కత్మా వాళ్ళు వర్క్ అనేది చేసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరికి అయితే చెప్తుంది. వాళ్ళు ఎంతలా మిమ్మల్ని ఏమన్నా సరే మీరు ఏమాత్రం కోప్పడి ఒక మాట అనకండి అని చెప్తుంది. హీరోయిన్ అయితే ఫ్యాంగ్మింగ్ ని చూసి ఇలాగైతే చెప్తుంది, మా టాప్ ప్రయారిటీ ఏంటంటే నువ్వు మంచిగా ఉండడమే, ఇప్పుడు నీకు ఆపరేషన్ కి టైం అయింది, నీకు కనుక సర్జరీ చేయకపోతే చాలా ప్రమాదం అని చెప్పి అనగానే ఇక్కడ ఫ్యాంగ్మింగ్ ఏమీ మాట్లాడదన్నమాట. కానీ తన హస్బెండ్ అయితే అంటాడు, నువ్వు ఏం చెప్తున్నావు, నా భార్యని మళ్ళీ ఏమార్చాలనుకుంటున్నావా, ఒకసారి నా భార్యని అయితే ఏమార్చి తన జీవితం నాశనం చేసావు, మళ్ళీ ఏదో ఒక ఆపరేషన్ అని చెప్పి తను ఫోన్ చేయాలనుకుంటున్నావా, నా భార్య జీవితాన్ని నాశనం చేసింది ఇదిగో ఈ అమ్మాయి ఈ కంపెనీకి ఓనర్ అంటే తినే బాస్, తిన్ని అన్న అడగండి, తిన్ని డబ్బులు అడగండి అని చెప్పి అందరినీ అడగమంటాడనమాట. ఇంకా మాటకి హీరోయిన్ అయితే చెప్తుంది, తనకి కనుక ట్రీట్మెంట్ చేయకపోతే తను చాలా సీరియస్ పొజిషన్లో అయితే ఉంటుంది, మీరే తన జీవితాన్ని నాశనం చేసేవాడు అవుతున్నారు, ఒకసారి ఆలోచించుకోండి అనగానే ఫ్యాంగ్మింగ్ అయితే ఏదో మాట్లాడాలని అనుకుంటుంది కానీ తన హస్బెండ్ మాత్రం తన్ని మాట్లాడుకుంటే తన చెయ్యి అయితే ఆపేస్తాడనమాట. ఫస్ట్ మీరు మాకు ఇలా చేసినందుకు కాంపోజిషన్ అనేది పే చేయండి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి గట్టిగా అరుస్తాడు. కాంపోజిషన్ కావాలి అని చెప్పి ఇంకా హీరోయిన్ వాళ్ళైతే ఏమీ మాట్లాడు. ఇక్కడ హీరో అయితే హ్యాన్ టెక్నాలజీ అతనితో అయితే మాట్లాడతాడనమాట. హ్యాన్ టెక్నాలజీ సీఈఓ అయితే హీరోతో ఇలాగంటాడు, నాకు అర్థం అవ్వట్లేదండి, మీరు హీరోయిన్ కంపెనీతో ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి, మన రిలేషన్షిప్ గురించి మన బోర్డు మెంబర్స్ ఎవరికి తెలిసినా సరే వాళ్ళైతే అసలు ఊరుకోరు, మన రెండు కంపెనీల్లో ఒక కంపెనీని మాత్రమే ఉంచమంటున్నారు, అందుకే నేనైతే ముందు జాగ్రత్త అనుకుంటున్నాను, హీరోయిన్ కంపెనీని మా కంపెనీతో మెర్జ్ చేసేయండి, మన రిలేషన్ గురించి బోర్డు మెంబర్స్ గనక తెలుసుంటే ఎప్పుడైనా ఒక క్వీనే ఉండాలని చెప్పి అనుకుంటారు రాజ్యంలో, అలా మా కంపెనీ కానీ హీరోయిన్ కంపెనీ కానీ ఒకటే ఉంటుంది, అందుకే నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనగానే హీరో కూడా అంటాడు, వాళ్ళు డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గానే ఉన్నారు, అన్ని కేసెస్ నుంచి చూసినా వాళ్ళు మీ కంపెనీతో అసలు మ్యాచ్ చేయలేరు, ఈ విషయం నాకు కూడా తెలుసు, కానీ హీరోయిన్కి ఈ విషయం చెప్తే ఇప్పుడు అర్థం చేసుకోదు అండ్ దీనికి కూడా ఒప్పుకోదు, మనం కరెక్ట్ టైం చూసే తనకి చెప్పాలని హీరో అయితే అంటాడనమాట. ఇక్కడ హ్యాన్ టెక్నాలజీ ఆయనతో ఇక్కడ అప్పుడే హీరో అసిస్టెంట్ వచ్చి హీరోయిన్ వాళ్ళు సమస్యలో ఉన్నారు అని చెప్పి అంటాడు. అనేసరికి హీరో కూడా పద వెళ్దామని అంటాడనమాట. ఇక్కడ మాత్రం వీళ్ళైతే ధర్నా అనేది చేస్తారన్నమాట, మీరు డబ్బులు ఇచ్చే వరకు నేనైతే ఇక్కడి నుంచి కదలను, ఏం చేసుకున్నా సరే అని చెప్పగానే హీరోయిన్ అయితే నిజాలు తెలియకుండా మేము ఎవరికి డబ్బులు అనేది ఇవ్వం, ఫస్ట్ మేమంతా చెక్ చేసుకోవాలని చెప్పి అంటది. ఏం చూసావేంట్రా ఎలా మాట్లాడుతుందో, డబ్బులు అంటే ఇవ్వరంట, మనం ఏం చేస్తామో చూపించని అక్కడున్న ఒక పర్సన్కి అయితే చెప్తాడనమాట. అతను వెంటనే సు వంక చూసి సు చేతిని అయితే తనకైతే తగిలించుకొని వీడు నన్ను కొట్టాడు అని చెప్పి అలా చేస్తూ ఉంటాడనమాట. సు అయితే నేనేమి చేయలేదు, వాడే నా చేపట్టుకున్నాడు అని చెప్పిన ఎవరు అయితే వినిపించుకోరు, సు మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ గొడవంతా ఆపడానికి హీరోయిన్ అయితే ఆపుతారా ప్లీజ్ ఆపుతారా అని అనేసరికి హీరోయిన్ కూడా వెనక్కి అయితే తోసేస్తారన్నమాట. అలా హీరోయిన్ అయితే వెనక్కి అయితే పడిపోతుంది. ఇంకప్పుడే హీరో వచ్చి లేగు అని చెప్పి అంటాడు. ఇంకా హీరో అయితే హీరోయిన్ ని పైకి అనేది లేపి నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అడిగేసరికి నేను బాగానే ఉన్నా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. కానీ ఇక్కడ మన హీరోకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట హీరోయిన్ ని ఇలా దోసేసినందుకు. ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ భార్య అప్లికేషన్ పెట్టినప్పుడు వాలంటీర్ కింద మేము అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా
కూడా మెన్షన్ చేశాము. అన్నిటికీ నీ భార్య ఒప్పుకున్నాకే సైన్ అనేది చేసింది. అండ్ ఇంకోటిది ఏంటంటే ఈ కంపెనీతో ఏ సంబంధం లేదు, ఒకవేళ ఫెయిల్ అయినా అని చెప్పి కూడా మేము మెన్షన్ చేశాం అని చెప్పి హీరో అనగానే, అయితే ఏముంది నేను కూడా సైన్ చేశాను, నా భార్య ఒకవేళ చనిపోతే ఏ సంబంధం మీ కంపెనీకి లేదని, కానీ నా భార్య చనిపోలేదు, తన ఆపరేషన్ ఫెయిల్ అయింది, అందుకే నేను డబ్బులు అనేది పే చేయమంటున్నా, పే చేయండి అని చెప్పి అడుగుతాడనమాట. ఆ మాటకి హీరో అయితే అంటాడు, ఇక్కడ ఆపరేషన్ జరిగింది ఒక ప్రోడక్ట్తో, ఆ ప్రోడక్ట్తో ఆపరేషన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కటి రికార్డ్ అయితే అవుతుంది. మీరు కనుక నా మాటలు నమ్మకపోతే మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, లేకపోతే మేమైనా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది చేపిస్తాం, సరేనా అని చెప్పి హీరో అయితే వాళ్ళకి చెప్తాడనమాట. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనగానే వీళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారన్నమాట, ఏం చేయాలో ఏంటో అని చెప్పి. కానీ అతనైతే అంటాడు, సరే ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మీరు ముందు నాకు డబ్బులు అనేది పే చేయాలి, ఫస్ట్ మీరు మాకు మనీ అనేది పే చేయండి, అప్పుడే ఇక్కడ నుంచి వెళ్తాం అని చెప్పి అనగానే ఇక్కడ హీరో అయితే తన అసిస్టెంట్ని పిలిచి సాల్వ్ చేయాలని చెప్పి అంటాడు. ఇంకా తన అసిస్టెంట్ కూడా అక్కడి నుంచి అయితే ఆ పర్సన్ని తీసుకువెళ్తాడు. హీరోయిన్కి అయితే ఇదంతా ఇష్టం ఉండదన్నమాట. హీరో అయితే హీరోయిన్ ఆపుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు, ఇప్పటికీ చాలా వైలెన్స్ అనేది జరిగింది, ఇక్కడ చాలా మంది వీడియోస్ కూడా తీస్తున్నాడు, సైలెంట్గా వచ్చే నాతో పాటు అని కార్లో అయితే తీసుకువెళ్తారు. డల్గా ఉండడం చూసిన హీరో అయితే అంటాడనమాట, దీంట్లో నేను ఇంటర్ఫియర్ అవ్వడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఆ ప్రోడక్ట్ని మనమే కదా లాంచ్ చేసాం, అండ్ హాస్పిటల్ కూడా మనమే ఇచ్చాం, అంటే దాని రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి, నువ్వు ఒక్కదానివి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలవని తెలుసు, కానీ ఇలాంటి పొజిషన్లో ఎవరైనా ఉంటే సాల్వ్ చేస్తారు, నీ బదులు నేను సాల్వ్ చేశాను, కానీ నువ్వు నాకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా ముఖం అయితే మార్చేసుకున్నావు అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, అయినా మీరు ఎందుకంటే థ్యాంక్స్ అని చెప్పి అక్కడ మనీ అనేది అతనికి ఇప్పించారు, అయినా అలా మనీ ఇచ్చడం వల్ల నేను తప్పు చేసినట్టు అయింది కదా, నా కంపెనీ తప్పు దానిలాగా ఉంది, నేను అసలు తప్పు చేయలేనప్పుడు ఎందుకు అనగానే అక్కడ చాలా మంది ప్రజలైతే ఉన్నారు, ప్రతి ఒక్కరు వీడియో అనేది తీస్తారు, అలా నువ్వు వాళ్ళతో గొడవ అనేది పెట్టుకుంటే నీదే తప్పు అన్నట్టు కనబడుతుంది, అందుకే నేను అలా చేయించాను అంతే అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి దెబ్బ తగలడం చూసిన హీరో అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు హీరోయిన్కి. నాకు నొప్పిగా ఉంది అని హీరోయిన్ అనేసరికి, ఇప్పుడే నీకు నొప్పి వస్తుందని గుర్తొస్తుందా ఏంటి అని చెప్పి అంటాడనమాట. అయినా నేను నీకు హెల్ప్ చేశాను కానీ నువ్వు నాకు థ్యాంక్స్ కూడా చెప్పలా, మళ్ళీ పైగా నా మీద రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అనగానే, అలాగైతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఆ మాటకి హీరోయిన్ అయితే, అలా ఎల్లలేకే కదా నేను ఉన్నాను అని చెప్పి హీరోయిన్తో అంటాడనమాట. నా వల్ల మీకు ఇబ్బంది అని చెప్పి హీరోయిన్ అయితే చేయి అనేది తీసేస్తుంది అనమాట. హీరో అయితే ఇవ్వని చెప్పి అంటున్నానా అనగానే, ఎందుకు ఇవ్వడం, నేను మీ మాట అయితే వినను, నేనేమైనా మీ రోబోట్నా ఏంటి, మీరు చెప్పిన మాట అంతా వినడానికి, నేను మీ మాట వినను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా వెంటనే హీరో ఒక లుక్ అయితే చూస్తాడనమాట హీరోయిన్ వెంక సీరియస్గా అయితే. ఇంకా ఆ లుక్ చూసిన వెంటనే మన హీరోయిన్ అయితే కొంచెం భయపడి వెంటనే చెయ్యి అనేది ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా హీరో కూడా ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాడు. ఇంకా అప్పుడే హీరోయిన్కి ఆకలి వేస్తుందని హీరోకి అయితే తెలుస్తుంది. సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకుని నీకోసం నేను ఫుడ్ అంతా కుక్ చేస్తాను అని చెప్పి అంటాడు. హీరోయిన్ కూడా సరే అని అంటదన్నమాట. ఇక్కడ మనకి అసిస్టెంట్ ట్యాంగ్ని అయితే చూపిస్తారు. ఇక్కడ అసిస్టెంట్ ట్యాంగ్ అయితే ఇక్కడ ఫ్యాంగ్మింగ్ హస్బెండ్తో అయితే అగ్రిమెంట్ అనేది చేయించుకొని మనీ అనేది సెటిల్ చేస్తాడనమాట. ఇంకా ఇప్పుడు అల్లరి చేయొద్దని కూడా చెప్తాడు. సరే అని ఆయన కూడా ఓకే అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న అగ్రిమెంట్స్ గురించి అండ్ మనీ గురించి ఎవరో గానీ ఇక్కడ ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటారన్నమాట. అసిస్టెంట్ ట్యాంగ్ అయితే ఇక్కడ హీరోకి ఫోన్ చేస్తాడనమాట. సార్ మీరు చెప్పిన పని అయిపోయింది, మీ ఫోన్కి అయితే నేను అగ్రిమెంట్ పేపర్ కూడా పంపించాను, వాళ్ళు సైన్ చేసిందని. కానీ హీరో కూడా సరే అంటాడు. ఇంకా మన హీరో అయితే హీరోయిన్కి ఆకలిస్తుందని చెప్పి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట చాలా హ్యాపీగా. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే వస్తుంది అనమాట. ఏం చేస్తున్నారు అనగాని, ఇదిగో ఒకసారి ఇది చూడు, అసిస్టెంట్ ట్యాంగ్ అయితే పంపించాడు అగ్రిమెంట్ అనగాని ఇంకా హీరోయిన్ కూడా ఫోన్ తీసుకొని చూస్తుంది. ఇంకా వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు, మాకు దీనికి సంబంధం లేదు అన్నట్టు అయితే రాసేస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇదంతా చూసి షాక్ అవుతుంది, సాల్వ్ చేసేసారా అని. ఇంకా హీరో అయితే చెప్పాడు, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు తెలుసా, అందుకే సాల్వ్ చేసేసా, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, అన్నీ సాల్వ్ అయిపోయినట్టే, ఆకలిస్తుందన్నావు కదా దా భోజనం చేద్దామని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్కి ఇక్కడ ఫుడ్ అంతా పెట్టి చెప్తాడు. ఇక్కడ ఒక్కొక్క ఫుడ్ ఐటెంకి ఒక్కొక్క మీనింగ్ అయితే ఉంది. ఈ పంప్కిన్కి అర్థం ఏంటంటే వెల్త్ అని అర్థం అని చెప్పి అంటాడనమాట. డిఫరెంట్ లాంగ్వేజ్లో పైనాపిల్ ఉంది, ఈ పైనాపిల్ ఏంటంటే గుడ్ లక్ని తీసుకువస్తుందని అర్థం జీవితంలో అనగానే ఇంకా హీరోయిన్ అంతే అంటదన్నమాట. నా కోసం ఇంత పెద్ద డిష్ అనేది చేసినందుకు థ్యాంక్ యూ చెఫ్ అని చెప్పి అనగానే, థ్యాంక్ యూతో సరిపెట్టేస్తావా, ఇంకేమీ లేదా, నన్నేమీ అడగద్దంటావా ఏంటి, మాట్లాడద్దంటావా అని హీరో అంటాడనమాట. సరే ఏం అడగాలనుకుంటున్నారో అడగండి, మీరు ఏది అడిగినా సరే నేను ఎస్ అని చెప్పేసి అనేస్తాను, ఓకే కూడా చెప్పేస్తా ప్రతిదానికి అని చెప్పి అంటది. ఆ మాటకి హీరో అయితే, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కింద ఉంటావా అని చెప్పి అడుగుతాడు హీరోయిన్ని. ఇంకా అలా అడగగానే హీరోయిన్ అయితే ఫుల్గా సిగ్గుపడుతుంది అనమాట. ఓకే నాకు అని చెప్పి అంటది. ఇంకా హీరో అయితే అంటాడనమాట, ఈ రోజుని గుర్తు పెట్టుకో, ఈ రోజు నుంచి నిన్ని బాయ్ ఫ్రెండ్ని సరేనా అని చెప్పి అనేసరికి హీరోయిన్ అయితే ఇలా దగ్గరికి రా అని చెప్పి హక్ చేసుకుంటది. మన ఇద్దరం గుడ్ లక్ని తెచ్చుకుందామని చెప్పి అనగానే హీరో కూడా అంటాడనమాట. అలా వీళ్ళిద్దరూ అయితే కిస్ చేసుకుంటారు. వాళ్ళైతే వాళ్ళ రిలేషన్షిప్ని స్టార్ట్ చేస్తారన్నమాట. హీరో అయితే ఇక్కడ ఏదో రాస్తూ ఉండేసరికి హీరోయిన్ అయితే అప్పుడే స్నానం చేసి వస్తుందన్నమాట. హీరోయిన్ అయితే అడుగుతుంది, నీ రైటింగ్ చాలా బాగుందబ్బా, ఎంత బాగా రాస్తున్నావో తెలుసా అనగానే, నీ రైటింగ్ ఏంటంటే బాగానే ఉంటుంది కదా నా రైటింగ్ అనగానే హీరో అయితే,
సరే అయితే ఇలారా నీకు ఎలా రాయాలో నేర్పిస్తా అని చెప్పి అంటాడనమాట. హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళేసరికి హీరో అయితే హీరోయిన్ని ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకొని ఏ నేమ్ ఎలా రాయాలో అని చెప్పి హీరోయిన్కి అయితే చూపిస్తాడనమాట. అలా హీరోయిన్ కూడా హీరోతో పాటు రైటింగ్ ఎలా రాయాలనేది నేర్చుకుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాడు.